ప్రభుత్వాలు చేయలేని పనులు సత్యసాయి సంజీవని కార్డియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేయడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరావు మాట్లాడుతూ సత్యసాయి ట్రస్ట్ ద్వారా 18 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు అందించారని కొనియాడారు. ప్రజా జీవితంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ పొందిన పిల్లలను చూసి తన జీవితం ధన్యమైందని అన్నారు. నిజంగా నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అంటే కొన్ని మధుర క్షణాలు అంటుంటాం, అలాంటి ఒక చాలా మంచి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం కానీ కొన్ని మన మనసుకు ఎంతో ఆనందాన్ని, మన జన్మ ధన్యమైందన్నంత అనుభూతిని కలిగించేటువంటి సంఘటనలు చాలా తక్కువగా ఉంటాయి. సత్యసాయి బాబు గారి ఆశీస్సులతో మధుసూదన సాయి గారు ఎన్నో విద్యాలయాలను, వైద్యాలయాలను నడుపుతూ ఎంతో గొప్ప సమాజ సేవ చేస్తున్నారు. వారి గురించి తెలుసుకొని విని ముగ్ధుడినైపోయాను నేను. ఆ రోజు ప్రభుత్వం ఇంత పెద్ద ప్రభుత్వాలు చేయలేని పనిని మధుసూదన సాయి గారు చేస్తున్నారు. ఈరోజు ఇంత పెద్ద ప్రభుత్వము, ఇన్ని విద్యాలయాలు ఉన్నాయి, ఇన్ని ఆసుపత్రులు ఉన్నాయి, కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చేటువంటి గుండెకు సంబంధించినటువంటి చికిత్స ఈరోజు కూడా ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి. ప్రభుత్వాలు చేయలేని పనిని మధుసూదన్ సాయి గారు, శ్రీనివాస్ గారు నిజంగా చేయడం అంటే అది ఎంత గొప్ప కార్యక్రమం. ప్రభుత్వాలు అనుకుంటే కూడా ఒక పని వెనక ముందు అవుతుంది, బట్ అదంతా కూడా బాబా మహిమ. అది శ్రీనివాస్ గారి గొప్పతనం. ఈ దేశంలో ఇప్పటికే 4 ఆసుపత్రులు నడుస్తుంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కొండపాకలో 5వ ఆసుపత్రిని ప్రారంభం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఈ సెంటర్ ప్రారంభం కావడం అటు ఆంధ్రప్రదేశ్కు, ఇటు తెలంగాణకు, నైబరింగ్ కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పలకరించినా కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవాళ ఈ గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స జరగాలంటే 3 లక్షల నుంచి 5-6 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. నిజంగా వాళ్ళు చేయగలుగుతారా? చూస్తూ చూస్తూ కడుపులో పుట్టిన బిడ్డ అసలు మరణం అంచునకు వెళ్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు అనుభవించేటువంటి దుఃఖం మనం మాటల్లో చెప్పలేము. అలాంటి వాళ్లకు నిజంగా ఈ ఆసుపత్రి ఒక సంజీవనియే. జన్మ ఇవ్వడమే పిల్లలకు. ఇది నిజంగా ఇలాంటి ఆసుపత్రి ఈ కొండపాకలో, ఈ సిద్దిపేట జిల్లాలో రావడం ఇది మన జిల్లాకు కాదు, ఇది యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఒక మణిహారం. తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఇది ఒక సంజీవినిగా పనిచేస్తుంది. అష్టాదశ శక్తి పీఠాలు. మనిషి జీవితంలో ఈ శక్తి పీఠాలు అన్నీ చూడాలంటే తిరగలేదు. ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వారికి ఉండే ఇబ్బందులు. ఒకటి శ్రీలంకలో కూడా ఉంటుంది. ఈ అష్టాదశ శక్తిపీఠాలన్నిటినీ కొండపాకలో తెచ్చి వాటితో పాటు రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం, గణపతి ఆలయం, ఇలా 22 దేవాలయాలను ఇక్కడ కట్టించి అద్భుతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశారు. వైద్యాలయము, విద్యాలయము, వృద్ధుల కోసం ఆలయం, అనాథ పిల్లల కోసం ఒక ఆలయం, దేవాలయం, ఇన్ని ఆలయాలు ఇక్కడికి వచ్చినాయంటే నిజంగా అది రమణాచారి గారి గొప్పతనం. నా హృదయం కదిలిపోయింది. నిజంగా శ్రీనివాస్ గారి సేవ, శ్రీనివాస్ గారి మాటలు వింటుంటే నిజంగా ఇంకా జీవితంలో ఇంతకంటే గొప్ప పని ఏముంటుంది? ఎంత కోట్ల రూపాయల సంపాదన ఉండొచ్చు, ఎంతో వజ్ర వైఢూర్యాలు ఉండొచ్చు, భవనాలు ఉండొచ్చు, కానీ ఈ ప్రేమ, ఆ అమ్మ కళ్ళల్లో ఉంచిన ఆనంద బాష్పాల కంటే గొప్ప అనుభూతి ఇంకా ఎవరికి దొరకదు. మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ, మీ అభిమానం, మీ కళ్ళల్లోని సంతోషం ఇవాళ శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉండే వైద్యులకు దొరికిందే. ఇది జీవితంలో చాలా విలువైనటువంటిది, అరుదైనటువంటిది. ఇది ఎవరికి దొరకదు. ఈ ప్రేమ, ఈ అభిమానం, ఆ ఆనంద బాష్పాలు ఎంతమందికి దొరుకుతాయి? బంగారం దొరుకుతుందేమో, డబ్బు దొరుకుతుందేమో, కానీ ఈ ఆనంద బాష్పాలు, ఈ ప్రేమ, ఈ ఆదరాభిమానాలు, వాళ్ళ కళ్ళలో ఉండే కృతజ్ఞతాభావం,
అది కొద్ది మందికే దొరుకుతుంది. అది మా శ్రీనివాస్ గారికి దొరికింది. ప్రభుత్వ పరంగా చేయలేని పనిని ఇలా మధుసూదన సాయి గారి యొక్క ఆశీస్సులతో సేవతో ఈ ప్రాంతానికి ఇది రావడం నిజంగా అమితాబ్ శర్మ కానీ అదేవిధంగా మా డాక్టర్ భూషణ్ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఇలాంటి డాక్టర్లు అసలు దొరకరు. ఇందాక అమ్మాయి కూడా అనుగా స్టేట్ ఆల్ ఇండియా నంబర్ 1. యాక్చువల్గా వాళ్లకు ఈ అనుగా కానీ అమితా కానీ భూషణ్ కానీ కార్పొరేట్ ఆసుపత్రులు కోట్ల రూపాయల డబ్బిచ్చి వీళ్ళని తీసుకెళ్తాయి. అడ్వాన్స్ ఇస్తారు, కోట్ల రూపాయల డబ్బిచ్చి నెలకు లక్షల కోట్ల రూపాయల డబ్బిచ్చి వాళ్ళకి అవసరమైతే డైరెక్టర్షిప్లు పార్ట్నర్షిప్లు ఇచ్చి కార్పొరేట్ ఆసుపత్రులు వాళ్ళను రెడ్ కార్పెట్ వేస్తుంటాయి. కానీ ఆ రెడ్ కార్పెట్లను ఆ కోట్లను కాదు, ఈ సేవ, ఈ పేదలకు చేసే సేవను వాళ్ళు ఎంచుకున్నారే. ఐ సల్యూట్ దెమ్. మాట్లాడుతూ తిరిగేటప్పుడు అమ్మాయితో మాట్లాడాను, అమితాబ్ శర్మతో. 11 సంవత్సరాలు చదివింది ఆమె. ఇవాళ ఈ డాక్టర్ అయిందంటే 11 సంవత్సరాలు ఒక డాక్టర్గానే 11 ఏళ్ళు చదివింది. ఇంటర్మీడియట్ వరకు చదవడం అది 12 ఏళ్ళు, 11 ఏళ్ళు డాక్టర్ చదివింది. అంటే 12 + 11 23 ఇయర్స్, 23 సంవత్సరాలు తనకు చదివిన చదువును పేదలకు అంకితం చేసేటువంటి ఈ డాక్టర్లలో నిజమైనటువంటి దేవుళ్ళని మనం చూస్తున్నాం. పెరగాలి, విలువలు పెరగాలి, సామాజిక బాధ్యత పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ మనం అది బాబా గారు సత్యసాయి బాబా గారి యొక్క అడుగుజాడల్లో మధుసూదన సాయి గారు, వారి యొక్క అడుగుజాడల్లో మా శ్రీనివాస్ గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారే, ఎంతో సంతోషంగా ఉంది. ఇది మనకు ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు. నాకు తెలిసి ఈ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ కానిది అంటూ ఉంటే ఇంకా అది భారతదేశంలోనే ఉండదు ఆ ట్రీట్మెంట్. అంత గొప్ప హాస్పిటల్ అండ్ సచ్ ఏ బ్యూటిఫుల్ హాస్పిటల్ విత్ ఆల్ ఫెసిలిటీస్. క్యాత్ ల్యాబ్ చూసాం ఇప్పుడే, అందులో ది బెస్ట్ ఎక్విప్మెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ద వర్క్ ఆన్ ద గ్లోబ్. 11 కోట్ల రూపాయల విలువ కలిగిన క్యాత్ ల్యాబ్ను కూడా ఈ ఆసుపత్రిలో రేపో ఎల్లుండో ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే ఇంకా చిన్న పిల్లలకు సంబంధించిన, గుండెకు సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలకు ఇది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్. ఇంకా ది బెస్ట్ సెంటర్, వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్. నినాదం కూడా అదే, సిర్ఫ్ దిల్ బినా బిల్ అయిన మాధవ సేవ. ఇది నిజమైనటువంటి భగవంతుడికి మనం ఇచ్చేటువంటి ఈ సేవ. ఇలా 6 రోజుల్లో 18 సర్జరీలు పూర్తి చేసి 18 మంది పిల్లలకు పునర్జన్మనిచ్చి ఇంటికి పంపిస్తున్న అత్యంత మధురమైనటువంటి రోజు నిజంగా చెప్పాలంటే. ఆ 18 మంది తల్లిదండ్రులు నా బిడ్డ, నా కుమారుడు బతుకుతాడో బతకడో, ఏమైతాడో, ఎలా అని ఆందోళనలో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు వాళ్ళు సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇంటికి పంపుతున్నటువంటి రోజు ఈరోజు. అంటే ఎంతమంది అవుతారో ఇంకా. అసలు మన దేశంలో చూస్తే ప్రతి సంవత్సరం 2,40,000 మంది పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు గుండెకు సంబంధించినటువంటి సమస్యలతో పుడుతూ ఉన్నారు. కాంజినెంటల్ హార్ట్ డిసీజెస్ దాదాపు 2,40,000 మంది పిల్లలు పుడుతున్నారు. ఈ 2,40,000 మంది పిల్లల్లో 60,000 మందికి శస్త్రచికిత్స అవసరం. అది ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు, అది స్టంటింగ్ కావచ్చు. 60,000 మంది పిల్లలకు సర్జరీలు అవసరం. కానీ ఈ దేశం, మన భారతదేశంలో ఈరోజు కేవలం 10,000 మంది పిల్లలకు మాత్రమే సర్జరీ జరుగుతున్నాయి, చికిత్స అందుతున్నది. అంటే ఇంకో 50,000 మంది పిల్లలు చికిత్స అందక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా అటువంటి పిల్లలకు ఈ వైద్యాలయం నిజంగా దేవాలయమే. సో అలాంటి ఒక గొప్ప ఆసుపత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కొండపాకలో రావడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు మీ అందరూ ఇవాళ ఎన్ని ఆపరేషన్ చేసింది వీళ్ళు ఇప్పటి వరకు భారతదేశంలో? ఒక మన సత్యసాయి సంజీవని సెంటరు ఈరోజు వరకు దాదాపు 33,600 శస్త్రచికిత్సలు చేశారు. 33,600 మంది పిల్లలకు చికిత్స చేశారు, అంటే సర్జరీస్ చేశారు. ఓపీ చూస్తే దాదాపు 5,77,000 మందిని అవుట్ పేషెంట్స్గా వాళ్ళకు వైద్యం అందించారు. అందులో 33,600 మందికి
సర్జరీస్ కూడా చేశారు. అలాంటిది మనది కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సెంటర్లో దాదాపు ఇది 120 బెడెడ్ హాస్పిటల్. ఇందులో ఒక 50 బెడెడ్ అయితే ఐసీయూస్ అంటే ఎక్స్ట్రీమ్లీ